నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జనాభా ప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్న మంత్రి పొన్నం. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. సినీ ప్రముఖుల ఇళ్లలో కొనసాగుతున్న ఐటీ సోదాలు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు గుర్తింపు. మీర్పేట హత్య ఘటనతో భయభ్రాంతులైన స్థానికులు. భవనం ఖాళీ చేసిన నివాసితులు. పోలీసుల అదుపులో నిందితుడు. బాలీవుడ్ నటులకు కొనసాగుతున్న బెదిరింపులు. కమెడియన్ కపిల్ శర్మను చంపేస్తానంటూ ఈమెయిల్. శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ పై దాడిని ఖండించిన భారత్. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ డిమాండ్. రేషన్ కార్డుల జారీ సహా మార్పులు చేర్పుల ప్రక్రియ నిరంతరం జరిగేలా సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని 15వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో మంత్రిగా తన జోక్యం ఉండదన్న పొన్నం న్యాయంగా, పారదర్శకంగా అర్హులైన వారందరికీ అందేలా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. అధికారులు ప్రజాపాలన సభల్లో ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించాలని సూచించారు. అనంతరం పలు వార్డుల్లో అభివృద్ది పనులను ప్రారంభించిన మంత్రి పొన్నం 19వ వార్డులో దళితులతో కలిసి డప్పు వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. జనాభా ప్రాతిపదికన అన్ని గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్లు వస్తాయి. అర్హత పూర్తిగా నిరుపేదలైన ఉన్నటువంటి వాళ్ళను మీ ముందట చదివి వినిపించిన తర్వాతనే ఎంపిక ప్రక్రియ చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అందులో 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీలకు 6 లక్షల రూపాయలు ఆ విధంగా ఇచ్చే కార్యక్రమం కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉంటది. బాధ్యత మాది. 10 సంవత్సరాల రేషన్ కార్డులో కొద్దిగా ఇబ్బంది అయింది. పుట్టిన బిడ్డ పెరిగి లేదా కుటుంబాలు వేరుపడి ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలై మార్పులు చేర్పులకు చాలా ఇబ్బంది రకమైన పరిస్థితి ఉండే. ఇప్పుడు ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని, మార్పులు చేర్పులు ఒక రోజుకొరికే పరిమితం కాదు, నిరంతరంగా. సపోజ్ ఈ ఇంటి బిడ్డ వేరే ఇంటి కోడలైతే ఇక్కడ నుంచి కార్డు వాళ్ళ ఇంటి పేరు మార్చుకోవడానికి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడికి మార్చుకోవడానికి, చనిపోయిన తొలగించడానికి సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎటువంటి జాప్యం లేకుండా చేసే కార్యక్రమం జరుగుతా ఉన్నది. నిజామాబాద్ జిల్లా కమలాపూర్ వద్ద స్కూల్ బస్ బోల్తా పడి పెను ప్రమాదం తప్పింది. కమలాపూర్ నుంచి నవీపేటలోని పాఠశాలకు 30 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్ పొలంలో బోల్తా పడింది. 2 చిన్నారులకు గాయాలు కాగా మిగతా వారు క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారిని నిజామాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తుండగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అన్ని నమ్మకంతో స్కూల్ మీద యాజమాన్యం నమ్మకంతో మేము పంపిస్తున్నాము. ఈ రోజు అతను డ్రైవర్ నడపకుండా క్లీనర్కి ఇచ్చి ఇంతమంది ప్రాణాలకు కొద్దిగా 10-15 నిమిషాలు ఏమన్నా మిస్టేక్ అయినా పడితే ప్రాణాలంతా పోతుండే. అలాగే ఈ పొలం అతను కూడా మొత్తం రోడ్డుకు మొత్తం వెడల్పు లేకుండా మొత్తం నరకొచ్చేస్తుండు. 30 మనకు రోడ్డు నుంచి మిడిల్ నుంచి 30 ఫీట్ల 60 ఫీట్ల రోడ్ ఇది అంతా తక్కువ ఉన్నది రోడ్డు. ఇప్పుడు ఇట్లా పోతే ప్రాణాలు పోతే ఎవరు వస్తారు? దీని మీద అధికారులు కానీ ఆర్ఎండ్బి అధికారులు కానీ స్పందించి ఈ రోడ్డుపై చర్య తీసుకోవాలని కోరుతున్నాం. హైదరాబాద్ లో 3వ రోజు సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే ఈ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించనున్నట్లు విప్రో కంపెనీ ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పడం ద్వారా మరో 5,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీతో సమావేశమైన అనంతరం కీలక ప్రకటన విడుదల చేశారు. 2-3 ఏళ్లలో కొత్త ఐటీ సెంటర్ పూర్తి చేస్తామని విప్రో వెల్లడించింది. విప్రో విస్తరణను స్వాగతించిన సీఎం రేవంత్ వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల్లో భాగస్వామ్యం పంచుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు విప్రో కంపెనీని కోరారు.
సరిహద్దు రాష్ట్రాలతో స్నేహం కొనసాగిస్తూనే ప్రపంచంతో పోటీ పడాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దావోస్లో కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుందని చెప్పారు. తమపై నమ్మకం ఉంచి పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. భూమిపై 1,00,000 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో భాగమవుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక వాతావరణం అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడాలన్నదే తెలంగాణ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి ఒకే వేదికను రేవంత్ రెడ్డి పంచుకున్నారు. చంద్రబాబు, దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్న రేవంత్ రెడ్డి ఆ రెండు రాష్ట్రాల సరిహద్దులతో పాటు కృష్ణా, గోదావరి నీటిని పంచుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడుతోందని, న్యూయార్క్, టోక్యో వంటి నగరాల స్థాయికి హైదరాబాద్ అభివృద్ధి చెందాలనేది లక్ష్యమని చెప్పారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి రాష్ట్రం, హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన తీరు అసాధారణమని రేవంత్ రెడ్డి కొనియాడారు. చైనా +1 కంట్రీకి గమ్యస్థానంగా తెలంగాణ ఉందని, హైదరాబాద్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలన్న ప్రధాని మోదీ లక్ష్య సాధనలో తెలంగాణ భాగస్వామ్యమవుతుందని చెప్పారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పగడ్బందీ ప్రణాళికతో ముందుకెళుతోందని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే 65% రాష్ట్రం నగర ప్రాంతంగా మారుతుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో శీతల గిడ్డంగులు, ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు, మాంసం, కోళ్లు, చేపల ఎగుమతి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. ప్రపంచం ఎలా పురోగమిస్తుందో తెలుసుకునేందుకు దావోస్ పర్యటన ఉపయోగపడిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ రాష్ట్ర యువత, ప్రభుత్వ పారదర్శక విధానాలు తెలంగాణ రాష్ట్ర బలాలని పేర్కొన్నారు. తమపై నమ్మకముంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారని పారిశ్రామికవేత్తల్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు కానీ అభివృద్ధి విషయంలో విధానాలు సుస్థిరంగా ఉంటాయని స్పష్టం చేశారు. భూమిపై 1,00,000 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో భాగమవుతానని సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భవిష్యత్ తరాల మనుగడను సురక్షితంగా మార్చే ప్రయత్నంలో పాలుపంచుకుంటానంటూ దావోస్లో సీఎం ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, నేచర్ పాజిటివ్ పిల్లర్ సహ వ్యవస్థాపకురాలు నికోల్ ష్వాబ్ తదితరులు తెలంగాణ పెవిలియన్లో రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబును కలిసి పర్యావరణ ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ, నెట్ జీరో విధానాల అమలుకు ప్రభుత్వ చర్యల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి వివరించారు. అంతర్జాతీయంగా ఇండియా బ్రాండ్ అత్యంత పటిష్టంగా ఉందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన చంద్రబాబు తమకు స్ఫూర్తని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. దేశంలో వివిధ పార్టీల నుంచి వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన దావోస్లో అందరూ ఒకటేనన్నారు. దావోస్ నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నా టీం ఇండియాగా అందరిది ఒకే లక్ష్యమన్నారు. We got very productive investments for our state. On the whole, I would like to say that, India stands first for us and later the healthy competition between the states. And also see that we grow and ultimately the India should grow, the union of states should grow, and this truly reflect the federal principle of our nation. In the process of making the 5 trillion economy, the vision which has been inscribed by our Honorable Prime Minister, we would like to contribute much. And our vision is to make our state a 1 trillion economy. ఛత్తీస్గఢ్ లో భద్రతా దళాలు మావోయిస్టులకు చెందిన డంపును స్వాధీనం చేసుకున్నాయి. సుక్మా జిల్లాలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ చేపట్టిన కోబ్రా సీఆర్పీఎఫ్ బెటాలియన్లు మెటగూడెం, బ్యూలర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధ తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నాయి. మెటగూడెం గ్రామానికి కొంచెం దూరంలో ఒక గుహను కూంబింగ్ దళాలు గుర్తించాయి. అందులోని ఆయుధగారంలో ప్యాక్ చేసిన 21 ఐఈడీలు, బహుళ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ బాంబులు, జనరేటర్ సెట్, లాక్ మెషిన్ ఉపకరణాలు, భారీ పరిమాణంలో పేలుడు తయారీ పదార్థాలు, తుపాకీ తయారీ పరికరాలు, వైద్య సామాగ్రి ఉన్నాయి. ఇంత మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ఈ ప్రాంతంలోని మావోయిస్టులకు పెద్ద దెబ్బగా పోలీసులు భావిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ లో మరో వర్గం హైవేపై ధర్నా చేసింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో కార్యాలయం గేట్ వద్ద కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే కొందరు కార్యకర్తలు గోడ దూకి లోపలికి ప్రవేశించారు. క్యాంపు కార్యాలయంలో ఉన్న కుర్చీలను ధ్వంసం చేసిన కార్యకర్తలు సీఎంకు అనుకూలంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్గాన్ రాకెట్ కు సంబంధించి అందరినీ కలవరపాటుకు గురిచేసిన సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రి ఘటనలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. తమిళనాడుకు చెందిన ఇద్దరు ఒంటరి మహిళల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని దళారులు బరి తెగించినట్లు వైద్యారోగ్య శాఖ విచారణలో వెలుగు చూసింది. దాదాపు 5 గంటలకు పైగా బాధితులతో మాట్లాడిన అనంతరం డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఘటనపై ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికలో పలు కీలక అంశాలు పొందుపరిచినట్లు సమాచారం. హైదరాబాద్ సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రి కిడ్నీ మార్పిడి ఘటన అవయవదాన వ్యవస్థలోని లోపాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఆసుపత్రులపై ప్రభుత్వ నిఘా డొల్లతనాన్ని ఎత్తిచూపుతోంది. కేవలం 6 నెలల క్రితం ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో ఒకే రోజు ఏకంగా 2 రోగులకు ఎలాంటి అనుమతి లేకుండానే కిడ్నీ మార్పిడి చేయడం అందుకు నిదర్శనం. కిడ్నీలను దానం చేసిన మహిళలిద్దరూ ఒంటరివారు కావడం, వారు ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని దళారులు వారిని ఈ రొంపిలోకి దింపినట్లు తెలుస్తోంది. ఆ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4 సభ్యుల కమిటీ విచారణలో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. కమిటీ సభ్యులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ హాస్పిటల్ ఇంత చిన్న 9-bedded హాస్పిటల్ ఈ రకంగా ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేయడం అన్నది ఇంత క్రిమినల్ విషయము, వదిలిపెట్టే ప్రసక్తే లేదుమా. ఏ ఆథరైజేషన్ లేకుండా అసలు కనీసము ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ట్రాన్స్ప్లాంట్ చేయడం అన్నది చాలా అన్ఎథికల్. పువర్ పీపుల్ ని టార్గెట్ చేసి వాళ్ళకి మనీ ఆఫర్ చేసి టుడే వీ హావ్ పుట్ అ 4-member కమిటీ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. వెరీ సీరియస్ ఆన్ దిస్ ఇష్యూ. వదిలిపెట్టే ప్రసక్తే లేదమ్మా. ఆల్రెడీ పోలీస్ హావ్ సీజ్ ద హాస్పిటల్. అక్రమంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారని దాని మీద మా గౌరవ మంత్రి గారు, మా అధికారులందరూ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి ఒక కమిటీని వేయడం జరిగింది. అందులో యూరాలజిస్టు, నెఫ్రాలజిస్టు, అనస్థెటిస్టు, మరి నన్ను ఇట్లా వేసి దీని యొక్క ఏం జరిగిందనేది తెలుసుకొని నిజ నిర్ధారణ చేసేసి వాళ్ళకి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం కమిటీ వేయడం జరిగింది. అందువల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఇది హాస్పిటల్ సీజ్ చేసి ఉంది. సో గాంధీ కూడా వెళ్ళి అక్కడ ఏం జరిగిందో వాళ్ళని కనుక్కొని
రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ నెల 16న ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. దాతలిద్దరూ తమిళనాడుకు చెందినవారు కాగా గ్రహీతలు కర్ణాటకకు చెందినవారుగా గుర్తించారు. సేకరించిన కిడ్నీలను 67 ఏళ్ల వృద్ధుడు, మరో 48 ఏళ్ల మహిళకు అమర్చినట్లు సమాచారం. ప్రస్తుతం వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కిడ్నీ దాతలు, గ్రహీతలకు ఒకరితో ఒకరికి అసలు ఏ సంబంధం లేదని విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అవయవాలు తీసుకున్న వారి నుంచి దళారులు 50 లక్షల ప్యాకేజీ మాట్లాడుకున్నట్లు సమాచారం. అందులో 40 లక్షలు వైద్య ప్యాకేజీ కాగా 10 లక్షలు కమిషన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కిడ్నీ దాతలకు 4 లక్షల చొప్పున ఇప్పిస్తామని నమ్మించి 50,000 చొప్పున కమిషన్ చెల్లించాలని బేరం కుదుర్చుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీలిచ్చేందుకు బాధితులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎలాంటి అనుమతి లేకుండా ఇంత పెద్ద శస్త్రచికిత్సలు ఎవరు చేశారు? ఇక్కడే నిర్వహించారా? ఇంకెక్కడైనా చేస్తున్నారా? అనే కోణంలో నిజ నిర్ధారణ కమిటీ దృష్టి సారించింది. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో చేతులు మారిన డబ్బు సహా మరిన్ని కీలక అంశాలు ప్రాథమిక నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం. మహిళలు, వృద్ధులే లక్ష్యంగా మత్తుమందు ఇచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ మహిళను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సినిమాలు, నాటికల్లో నేరాలు చేసే పాత్రలు చూసి ప్రభావితమైన నిందితురాలు అదే తరహాలో చోరీలకు పాల్పడేది. ఆమెపై గతంలోనే పలు స్టేషన్లలో కేసులు ఉన్నాయని గుర్తించిన పోలీసులు వాటిని దర్యాప్తు చేసి ఎట్టకేలకు ఆమెను చాకచక్యంగా పట్టుకున్నారు. ఒంగోలులోని దేవరంపాడుకు చెందిన గంటా ఎలిశామ్మ అలియాస్ సుజాత దొంగతనాలు చేస్తూ గతంలోనే అరెస్టై జైలుకు వెళ్లింది. తరువాత నాటికలు, సినిమాల్లో మత్తు పదార్థాలు ఇచ్చి నేరాలకు పాల్పడే పాత్రల్ని చూసి ప్రభావితమైంది. తాను సినీ ఫక్కీలో దొంగతనాలు చెయ్యాలి అనుకుంది. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత మానసిక వైద్యుల దగ్గరకు వెళ్లి నిద్ర పట్టడానికి మందులు రాయాలని కోరింది. వారిచ్చిన మత్తు మందుల్ని నేరాలకు ఉపయోగించడం ప్రారంభించింది. వృద్ధులు ఉన్న ఇళ్లకు వెళ్లి వారిని మచ్చిక చేసుకుని మత్తుమందిచ్చి దొంగతనాలకు పాల్పడేది. వివాహ శుభకార్యాల్లోనూ ఇదే తరహాలో మహిళల నుంచి నగలు అపహరించుకుపోయేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితురాలు సుజాత ఈ తరహా దొంగతనాలకు పాల్పడే క్రమంలో మత్తు తీవ్రత ఎక్కువై 2 మృతికి కూడా కారణమైనట్లు పోలీసులు గుర్తించారు. సదరు మహిళపై వివిధ స్టేషన్లలో నమోదైన కేసులపై సమగ్రంగా దర్యాప్తు చేసిన పోలీసులు పక్కా పథకం ప్రకారం ఆమెను అరెస్టు చేశారు. నిందితురాల నుంచి 35 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ దామోదర్ వెల్లడించారు. ఒంటరి మహిళలు ఎవరుంటారో వీళ్ళని ఐడెంటిఫై చేసుకుంటుంది. ఈమె ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఈ యొక్క కాలనీస్లో ఈమెకి దూర బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరిని ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళకు కూడా తెలియకుండా ఈ ముసలావిడ ఇంటికి వెళ్ళి చిన్న మాటలు కలుపుతుంది. ఆ ముసలి వాళ్ళు కూడా ఎవరన్నా కొంత బాధల్లో ఉంటే ఆమెకి సానుభూతి చూపించినట్టు నటించి ఇంట్లో గిన్నెలు తోవడం, అలాగే అన్నం వండి పెట్టడం, ఆ ముసలావిడకమ్మ నీకు ఎవరు చూసేవాళ్ళు లేరు అని కొంచెం ఓదార్పు మాటలు మాట్లాడడం వల్ల ఆ ముసలి వాళ్ళు కూడా అయ్యో ఎవరో వచ్చారులే నా గురించి పట్టించుకునే వాళ్ళని ఉద్దేశంతో ఉన్న సందర్భంలో వాళ్ళని ఏదో ఒక విధంగా నచ్చజెప్పి థమ్సప్ మీకు ఆరోగ్యానికి మంచిది, లేదంటే ముసలి వాళ్ళు కదా వాళ్ళకి ఐడియా ఉండదు దీనిపైన, సో ఇది తాగిచ్చేదానికి ప్లాన్ చేసి ఆ కూల్ డ్రింక్స్లో ఒక 3 లేదా 4 టాబ్లెట్లు వేసేస్తుంది ఆవిడ. వాళ్ళు ఒక 10-15 నిమిషాల్లో నిద్రపోవడం జరుగుతుంది. సో ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని ఆ విధంగా ఆవిడ తీసుకెళ్ళిపోయి ఇలా కుదవ పెట్టుకోవడం, అలాగే వేరే వేరే షాపులో దీన్ని మార్చి కొన్ని ఐటమ్స్గా, అలాగే కొంతమంది దగ్గర కుదవ పెట్టడం, కొన్ని అమ్మడం కానీ ఇలాంటివి చేసుకొని ఈవిడ చేస్తుంటుంది. దాదాపు ఒంగోలు టౌన్లో దాదాపు 9 కేసులు చేస్తుంది ఇలాగ మనకి ఈవిడ. 9 కేసుల్లో మత్తు మందు ఇవ్వడము, దాంట్లో 2 చనిపోయారు ముసలి వాళ్ళు కూడా ఈ మత్తు మందుతో చనిపోయామన్నటువంటి ఆలోచన కూడా లేదు, ఎవరికి తెలియదు. సో రీసెంట్గా మనకు సమతా నగర్లో కూడా ఒక కేసు అయింది. దాదాపు ఇది మోర్ దాన్ 500 గ్రామ్స్ ఉంది. ఇక్కడ 460 గ్రామ్స్ వరకు రికవరీ చేయడం జరిగింది. ఇంకో 60 గ్రామ్స్ ఈ రికవరీ ఈరోజు చేస్తారు. అది వేరే ఫైనాన్స్ కంపెనీలో ఉంది. ఆర్జీకర్ బోధనాసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ కోల్కతాలోని ప్రెసిడెన్సీ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రత్యేక నైపుణ్యాలు లేకపోవడంతో జైలులో అతడికి తోటమాలి పని ఇచ్చే అవకాశం ఉందని జైలు సీనియర్ అధికారి తెలిపారు. ఆ పనికి అతడికి రోజుకు 105 రూపాయల వేతనం లభిస్తుందని చెప్పారు. అత్యాచారం కేసు దర్యాప్తు దశ నుంచి సంజయ్ రాయ్ను కట్టుదిట్టమైన భద్రత ఉండే పొయిలా బాయిష్ బ్లాక్లోనే ఉంచుతున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జికర్ వైద్య కళాశాల హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ ప్రస్తుతం కోల్కతా ప్రెసిడెన్సీ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతన్ని కట్టుదిట్టమైన భద్రత ఉండే పొయిలా బాయిష్ బ్లాక్ లో ఉంచారు. ఇదే బ్లాక్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమ బంగాల్ మాజీ మంత్రి పార్థా చటర్జీ ఉన్నారు. హత్యాచారం కేసులో సంజయ్ రాయ్ కు సియాల్దా కోర్టు జీవిత ఖైదు విధించడంతో అతడు ఇక ఏమాత్రం విచారణ ఖైదీ కాదని జైలు సీనియర్ అధికారి తెలిపారు. అతడికి ప్రత్యేక నైపుణ్యాలు లేకపోవడంతో తోటమాలి పని ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ పనికి అతడికి రోజుకు 105 రూపాయలు వేతనం లభిస్తుందని చెప్పారు. 1 లేదా 2 రోజుల్లో అతడికి ఏదొక పని అప్పగించే అవకాశం ఉందన్నారు. మొదట అప్రెంటిస్ గా అతడు పని నేర్చుకుంటాడని జైలు సీనియర్ అధికారి తెలిపారు. మోస్తరు నైపుణ్యాలు ఉన్నవారికి రోజుకి 120, నైపుణ్యం కలిగిన వారికి రోజుకు 135 రూపాయల వేతనం లభిస్తుందని వెల్లడించారు. కోర్టు శిక్ష విధించిన తర్వాత సంజయ్ రాయ్ అదనంగా 3 దుప్పట్లను అడిగాడని జైలు అధికార వర్గాలు తెలిపాయి. పుస్తకం, పెన్ కూడా అడిగాడని వెల్లడించాయి. మొదటి రోజు సంజయ్ రాయ్ 2 గంటల పాటు సెల్ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపాయి. అతడి ప్రాణానికి ముప్పు ఉండటంతో కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు పేర్కొన్నాయి. తీర్పుపై కోల్కతా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసే హక్కు దోషి సంజయ్ రాయ్కు ఉంటుందని సియాల్దా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి తెలిపారు. అయితే ఇప్పటి వరకు సంజయ్ రాయ్ సియాల్దా కోర్టు తీర్పును సవాల్ చేయలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు తక్కువ ధరలకే దొరుకుతున్నాయంటే జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ఆ వాహనం చోరీ చేసి విక్రయించడం ఏదైనా నేరంలో ఉపయోగించి ఉండొచ్చని చెబుతున్నారు. హైదరాబాద్లో వాహనాలు చోరీ చేసి గ్రామీణ ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠాలు పెరిగిపోయాయని పోలీసులు చెబుతున్నారు. ఏడాది వ్యవధిలోనే 4,000కు పైగా చోరీలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్ మణికొండలో ఓ వ్యక్తి దుకాణం వద్ద ద్విచక్ర వాహనం నిలిపి లోపలికి వెళ్లి బయటకు వచ్చేలోపు మాయమైంది. పాత బస్తీలో ఇంటి బయట ఉంచిన ఆటో ఎత్తుకెళ్లారు. కుషాయిగూడలో నిలిపి ఉంచిన కారు కనిపించకుండా పోయింది. గ్రేటర్ పరిధిలో రోజురోజుకీ వాహన చోరీలు పెరుగుతున్నాయి. నగరంలో అపార్ట్మెంట్స్ లోపల నిలిపేందుకు అనువైన చోటు లేక ఆరుబయటే వాహనాలు ఉంచడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. నిమిషాల వ్యవధిలో ఖరీదైన వాహనాలు మాయం చేస్తున్నారు. కొందరు నెంబర్ ప్లేట్లు మార్చి వాడుకుంటున్నారు. మరికొందరు వాటిని ఇతర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో 4 ఏళ్లలో 19,000 వాహనాలు మాయమైనట్లు అధికారికంగా కేసులు నమోదయ్యాయి. ద్విచక్ర వాహన చోరీల్లో దాదాపు 50% మైనర్లే పట్టుబడుతున్నారు. బైక్ నడపాలనే మోజులో ఆర్థిక పరిస్థితి సహకరించని మైనర్లు నేరాల బాట పడుతున్నారు. అపార్ట్మెంట్, నివాస ప్రాంతాల్లో బయట ఉంచిన బైక్లను డూప్లికేట్ తాళాలతో చాకచక్యంగా మాయం చేస్తున్నారు. ఆ వాహనంపై మోజు తీరేంత వరకు రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. సిగరెట్, మద్యం, చరవాణిల కోసం తుక్కు దుకాణాల్లో విక్రయిస్తున్నారు. జేబులు ఖాళీ కాగానే మళ్లీ అదే బాట పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పార్కింగ్ ప్రదేశాలు, రోడ్లపై గంటల తరబడి నిలిపి ఉన్న వాహనాలే లక్ష్యంగా రెక్కి నిర్వహించి మాయం చేస్తున్నారు. నకిలీ ఆర్సీలు సృష్టించి ఇతర రాష్ట్రాలకు చేరవేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ కొంచెం యంగ్స్టర్స్ కూడా ఉంటారు. దాంట్లో చాలా ఈజీ మనీ, అది ఈజీగా దొరుకుతుంది. బైక్ ఇఫ్ యూ సీ అవుట్ సైడ్ పార్కింగ్ స్పేసెస్ లో ఈజీగా దొరుకుతుంది. సో అక్కడికి వెళ్ళి దానికి అది బయట 70,000 కి దొరికే బైక్ 10,000 కి అమ్మినా అట్లాంటిది ఒక 7 తీసుకున్నా ఆయనకి ఈ మంత్ కి సరిపోతుంది. టు సమ్ ఎక్స్టెంట్ ఆల్కహాల్ అడిక్షన్ అండ్ డ్రగ్ అబ్యూస్ ఆల్సో ఇస్ సమ్వేర్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ వాట్ వీఆర్ ఫైండింగ్. బైక్స్ మీద కొన్ని రోజులు తిరిగేసి దాని తర్వాత దాని మీద రీల్స్ పెట్టుకుంటూ, సో ఇట్స్ సమ్ వాట్ ఆ లైఫ్ స్టైల్ ని సపోర్ట్ చేస్తానికి దే ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్రైమ్. పెటీ క్రైమ్ అండ్ వెరీ డిఫికల్ట్ టు డిటెక్ట్ ఆల్సో. ఇట్లా రోడ్ మీద ఏదైనా రైల్వే స్టేషన్ బయట, బస్ స్టాండ్ బయట అట్లా పెట్టేసి వెళ్ళిపోతే ఇట్స్ ఈజీ టార్గెట్ ఫర్ థెఫ్ట్. ఫర్ పీపుల్ హు ఆర్ పర్చేసింగ్, ఎవరు కొనాలని చూస్తున్నారు. ఇప్పుడు అది బైక్ చూస్తే అర్థమైపోతుంది చాలా మంచి కండిషన్ లో ఉంది, ఏదో అవసరం ఉంది, అర్జెంట్ సేల్ అని. కానీ అది ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండవు, ఈయన పేరు మీద ఉండదు, సస్పిషియస్ బిహేవియర్ ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త చూడాలా. అండ్ ఇట్లాంటి బైక్స్, ఇంత తక్కువలో వచ్చే బైక్స్ అయితే అస్సలు కొనకూడదు. ఎందుకంటే అది మాక్సిమం 90% ఆఫ్ ద టైం అది స్టోలన్ బైకే ఉంటుంది. తక్కువ ధరకు వాహనం సొంతం అవుతుందనే ఆశతో మోసపోవద్దని, పత్రాలు పూర్తిగా పరిశీలించి నిర్ధారించుకున్నాకే నిర్ణయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అధికారులకు చిత్తశుద్ది ఉంటే పాత బస్తీ నుంచి ఫుట్పాత్లపై ఆక్రమణల కూల్చివేతలు ప్రారంభించాలని
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే దానం పంపిణీ చేశారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పేదల జీవనాధారాన్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పాలసీలు ఉంటే పబ్లిక్ నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే కూల్చివేతలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మాదాపూర్లో కుమారి ఆంటీకి సీఎం మినహాయింపు ఇచ్చిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని దానం నాగేందర్ సూచించారు. కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా గానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి. కాకపోతే వాళ్లకు వీళ్ళు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలుగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. ఒకవేళ అలా పాలసీ కింద తీసుకుంటే సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి. ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి. మీకేమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తా వాళ్ళకి. కాబట్టి ఇది చేయొద్దని నేను చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వం మనకు మంచి పేరు వస్తే 4 కాలాల పాటు మనం కూడా మంచిగా ఉంటాం.